హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే టమాటా పచ్చడి పెడుతున్నా. చూడండి, కేజీ టమాటాలు, ఇంత చింతపండు, దగ్గర దగ్గర 50 గ్రాములు ఉంటుంది. ఎండాకాలంలో మంచిగా ఉంటుంది తినడానికి. ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళే పోతాయి కదా, ఈ పచ్చడి ఉంటే అన్నం తినబుద్ధి అవుతుంది. మంచిగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటాలు మంచిగా కడుక్కొని ఒక బట్టతో దూడ్చుకోవాలి. అసలు తడి ఉండద్దు, తడి ఉంటే పచ్చడి జల్దీ ఖరాబ్ అవుతుంది. తడి లేకుండా చూసుకోవాలి. ఒక 1 మంత్ వరకు తినొచ్చు, కాకపోతే ఒక 1 వీక్లో అయిపోతుంది పచ్చడి. 1 వీక్ కూడా ఉండదు, 2-3 డేస్లో అయిపోతుంది. కడిగినా ఇప్పుడు బట్టతో తుడుస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా బట్టతో తుడుచుకోవాలి. ఇట్లా తుడుచుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది ప్రాసెస్ ఫాలో కావాలి. అంటే మీకు చాలా పెట్టుకుంటారు కదా, అట్లా చూపిస్తున్నా. ఇది ఎక్కువ రోజులు ఏమి ఉండదు, 2-3 డేస్లో అయిపోతుంది. 1 మంత్ వరకు తినొచ్చు. ఎక్కువ అంటే బాగుండదు కానీ ముఖం కొడుతుంది. అయిపోయింది, తూడ్చేసిన. చూడండి, తూడ్చేసిన. ఇప్పుడు కట్ చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, గిన్నె నిండా టమాటాలు అయినాయి. చూడండి, ఇన్ని అయినాయి, కేజీ ఉన్నాయి. అట్లనే ఒక 50 గ్రాములకు ఎక్కువ ఉండొచ్చు. 50 గ్రామ్, ఒక 80 వరకు ఉంటుంది చింతపండు. అంజాదు 70-80 వరకు ఉంటుంది. 50 అయితే కరెక్ట్ పెట్టుకోండి, 50 అయితే పక్కు ఉంటుంది. ఈ గిన్నె నిండా కేజీకి అట్లా ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు ఈ గిన్నె ఇంతవరకు వచ్చేటట్టు టమాటాలు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వేడైనాక 2 చెంచాల ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఒక పెద్ద సగం ఉంది చెంచాల మెంతులు. ఇదే మసాలా దీనికి. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి. సన్నావాలు తీసుకోండి, ఘాటు మంచిగా ఉంటుంది పచ్చడి. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా వేయించుకోవాలి. వేగినాయి. చూడండి, గిన్నెలకు వేసేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ టమాటాలు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెడదాం, జల్ది ఉడుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, నూనె ఇట్లా ఏం పోయొద్దు, డైరెక్ట్ టమాటాలో వేయించుకోవాలి. చింతపండు ఎప్పుడు వేయాలో చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టమాటాలు ఒక టిప్ చెప్తా ఫ్రెండ్స్. ఇట్లా అనుకుంటే జల్దీ మగ్గుతాయి. అట్లనే పచ్చలు పెడితే మగ్గాయి. సగం ఉడికినాక ఇట్లా అనుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి,
ఇట్లా కొంచెం ఇట్లా ఒత్తుకుంటే అణిగిపోతాయి. అట్లా అనుకుంటే జల్దీ మగ్గుతాయి. లేకపోతే ఏమవుతుందంటే చూడండి ఇట్లా మాడిపోతుంటాయి, లోపల ఉడకదు ప్లస్ అట్లా మాడిపోతుంటాయి. మీకు చూపెట్టడానికి చెప్తున్నా ఫ్రెండ్స్. అన్నీ సేమ్ అట్లనే అనుకోవాలి. ఎక్కువ ఏం కాదు కదా, కేజీ కదా. అదే ఎక్కువ అయితే సిమ్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద మంటలో చేస్తున్నది. అన్నీ సేమ్ ఇట్లనే అనుకోవాలి. కొన్ని అనకున్నా పర్లేదు, ఎందుకంటే వాటర్ అనేది టమాటాలు ఉన్న గుజ్జు వాటర్ అనేది దిగిపోతుంది కదా, ఇక ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సగం వేగింది ఇది ఆల్మోస్ట్. ఇప్పుడు సగం ఉడకాలి, బాయిల్ అవ్వాలి. ఈజీ ప్రాసెస్. ఇట్లా ఉడకబెట్టి ఇట్లా పెట్టడం. అదే ఎండబెట్టి పెట్టాలంటే అది పెద్ద టాస్క్. అది 1 year వరకు ఉంటుంది. కాకపోతే దాని టేస్ట్ దానికే, అది టేస్ట్ బాగుంటుంది ఇంకా. కానీ ఎండాకాలంలో ఇట్లా తినడం, ఇట్లా పుల్ల పుల్లగా తినడం చాలా మంచిగా ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ పచ్చడి పట్టుకెళ్ళొచ్చు. ఒక బుక్క ఎక్కువ తినబుద్ధి అవుతుంది. ఇంకో ఇట్లా అనుకోవడం వల్ల ఉడకడం స్టార్ట్ అయింది, నీళ్ళు కూడా బయటికి వెళ్ళినాయి టమాటాలకి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడితే మొత్తం ఆల్మోస్ట్ ఒక 70% బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాతకి ఒక 10% మనం మూత తీసి వేయించుకోవాలి. అది అయ్యేది లోపు ఏం చేద్దామంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి కట్టి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది. ఈ పౌడర్ చల్లుకొని అన్నం తినబుద్ధి అవుతుంది. చూడండి ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు చూసేద్దాం. కాలిపోతుంది గిన్నె. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో టమాటాలకించి. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకొని ఈ నీళ్ళు ఒక సగం వరకు ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వేయించుకోవాలి ఇది. ఇప్పుడు టమాటా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోనే చింతపండు ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుంటే చింతపండు మొత్తం ఉడికి అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం ఉడుకోవద్దు. ఇప్పుడు ఇది చింతపండు హాఫ్ బాయిల్ అవుతుంది. మిక్స్కి వేస్తే మొత్తం అయిపోతుంది. ఇంకా రోట్లో రుబ్బితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనకు అవైలబుల్ లేదు. ఇప్పుడు చింతపండు వేయడం వల్ల కూడా ఆ వాటర్ అనేది చింతపండు పీల్చుకుంటుంది. పీల్చుకొని జల్దీ ఎగుతుంది. ముందే వేస్తే అంత ఆగమవుతుంది. చింతపండు కూడా ఒక స్వీట్నెస్ని రిలీజ్ చేస్తుంది, అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు పులుపు అనేది సగమే ఉడకాలి, మొత్తం ఉడకొద్దు. చూడండి ముందు ఎన్ని వాటర్ ఉండే, చింతపండు వేయంగానే ఎన్ని వాటర్ అయినాయో. దగ్గర ఒక 1/2 hour పడుతుంది ఈ పచ్చడి చేయడానికి. అన్నీ రెడీగా ఉంటాయి. అదే 2-3 టమాటాలు అయితే ఒక 10 నిమిషాలలో కూడా వేసేయచ్చు. కేజీ కదా, టైం పడుతుంది.
నేనైతే నూనె కూడా పోయలే, సాల్ట్ కూడా వేయలే, ఏది వేయలే. అన్నీ ఎప్పుడెప్పుడు వేయాలో చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేసిరంటే టేస్ట్ మిస్ అవుతుంది. అయిపోయింది. ఇది బంద్ చేస్తున్నా. చల్లారాలే, ఫ్యాన్ కింద పెట్టుకొని వస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% చల్లగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నా. కారం దగ్గర నేను 3 చెంచాలు వేస్తున్నా, ఎందుకంటే ఈ చెంచాతోని. ఉప్పు చూడండి ఫ్రెండ్స్, అదే కారం చెంచాతోని 1 చెంచా ఫుల్, 1 చెంచా హాఫ్. పులుపుని బ్యాలెన్స్ చేయాలి, అలాగనే కారంని బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకనే ఇంతవరకు అయితే కొలతలు. ఈ చెంచాతోనే వేసిన. ఆ చెంచా లేకపోతే ఈ టీ స్పూన్ చూపిస్తా. ఈ స్పూన్తో 4 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, కరెక్ట్ కొలత టీ స్పూన్. ఇప్పుడు పట్టి పెట్టుకున్న పొడి గుట్ట, అదే జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి. మిక్సీకి వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా కలుపుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వాసన అయితే మంచిగా వస్తుంది. ఇంకా పోపు కూడా పెట్టలేం కదా, ఇట్నే తినాలనిపిస్తుంది. మళ్ళీ ఎందుకంటే నూనెలు పోసి పెట్టినారు, ఇట్లనే తిన్నారు. ఇది అన్నంలో కలుపుకొని తింటే కూడా హెల్త్. ఆయిల్ని కూడా అవాయిడ్ చేసిన వాళ్ళ ఆగుతాము. చూడండి పచ్చడి ఇప్పుడే ఎంత కనిపిస్తుందా, మెరుస్తుంది. ఆయిల్ కూడా పోయలే. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్నాక కొంచెం పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి నాకు మొత్తం వేసిన. ఇప్పుడు మిక్సీకి ఎక్కువ ఫైన్ పేస్ట్గా పట్టుకోవద్దు. అట్లా తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కూడా పట్టుకోండి, కాకపోతే కొంచెం బరక ఉంటేనే మంచిగా ఉంటుంది. చాలు, ఇంత మట్టికి చాలు. ఇంకా ఎక్కువ ఫైన్ పేస్ట్ వద్దు. చూడండి ఆయిల్ వేయకున్నా కానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు నూనె వచ్చేసి ఈ గ్లాస్తోని, టీ గ్లాస్తోని 2 గ్లాసుల నూనె కొలుతా కేజీకి. ఒకటి, 2 కరెక్ట్ కొలుతా. నూనె కాగింది ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి లేవు ఫ్రెండ్స్, అవి కూడా వేసుకోండి. ఇప్పుడైతే లేవు, చీకటి అయిపోయింది. ఉంటే అవి కూడా వేసుకోండి. 2 మిస్ అయినాయి. అట్లా వేగుతుండగానే ఈ గ్లాస్ నిండు ఉంది అల్లం వెల్లుల్లి ముద్ద. నూనె మొత్తం బాయిల్ కావాలి, సగమే బాయిల్ అయింది, ఎందుకంటే పచ్చడి ఉంది కదా అడుగంటుతోని ఇట్లా వేస్తున్నా. ఇప్పుడు కేజీకి 1 టీ స్పూన్ పసుపు, చిన్న మంట మీదనే వేయించుకోండి.
ఇప్పుడు కలమాకు, అయిపోయింది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి కలిపేసుకోవడమే. చూసిరా పట్టి పట్టి తీసిన చింతతో ఒకటి పడ్డది. దీనివల్ల మిక్సీ ఖరాబ్ అవుతుంది, చూసి వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మంచిగా కలపాలి, ఒక 2 minutes కలపాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేగింది కదా నూనెలా, మొత్తం పట్టాలి పచ్చడికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months దాకా తినొచ్చు, బయట పెట్టుకుంటే ఒక 1 month. ఇట్లా ఒక్క చెంచా ఇట్లా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపరో సూపర్. చూడండి ఫ్రెండ్స్ సగం డబ్బా అయింది, సూపర్ ఉంది. ఉప్పు పడితే వేసుకోండి, నాకైతే సరిపోయింది. వచ్చేసి వేడి వేడి అన్నం మంచిగా కలుపుకొని అన్నానికి సరిపోలే పచ్చడి, సైడ్కి పెట్టుకుంటా ఫ్రెండ్స్. సరిపోయింది, నేను సరిపోదు అనుకున్నా. అన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి, అన్నీ సమంగా ఉన్నాయి. నాకైతే మామిడికాయ తొక్కు ఇది 2 ఇష్టం. మళ్ళీ మటన్ కూడా బాగా అవుతుంది చేస్తే. అయితే అన్నాన్ని మింగేస్తున్నా, అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్ పచ్చడ సూపర్ టేస్ట్ వచ్చింది. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాలో, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మీ ఓపికతో ఫుల్ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.